ఆర్ యు రెడీ? దైవిక జోక్యం మరియు మానవ ప్రయత్నం, డివైన్ ఇంటర్వెన్స్ అండ్ హ్యూమన్ ఎఫర్ట్స్. హల్లెలూయా. దైవిక జోక్యం మరియు మానవ ప్రయత్నం అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక మంచి వ్యవసాయకుడివి, కొన్ని కారణాల వలన భూములు పొలాలు అన్నీ విడిచిపెట్టేశావు, దేవుని వైపు తిరిగావు. అయ్యా నాకు ఒక మార్గాలు తెరవా. దేవాది దేవుడు ఒక రైతుతో మాట్లాడి 10 ఎకరాల భూమి నీకు కౌలిచ్చారు. దేవుడు నీ విషయంలో ఏం చేసుకున్నాడు? జోక్యం చేసుకున్నాడు. నువ్వేం చేయాలంటే, దేవా నువ్వే నాకు పండించివ్వు, నువ్వే విత్తనాలు వెయ్యి, దేవా నువ్వే వరి నాటు, నువ్వే అన్నీ చెయ్యి, తర్వాత మా ఇంటికి తీసుకురా అనకూడదు. మానవ ప్రయత్నం. ట్రాక్టర్తో దున్నించాలి, ఎద్దులతో దున్నించాలి, విత్తనాలు విత్తాలి, వరి నాటాలి, ఏమేం చేయాలి చేయాలి. దేవుడు జోక్యం చేసుకున్నాడు. మానవ ప్రయత్నం నువ్వు చేయాలి. దేవాది దేవుడు ఒక మహా పంట నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు బాగా చదువుకున్నావు, ఆయనకి 25,000 జీతం ఉంది, ఆయనకి 30,000 జీతం ఉంది, ఆయనకి 70,000 జీతం ఉంది, 1,00,000 జీతం ఉంది, 2 లక్షల జీతం ఉంది, 3 లక్షల జీతం ఉంది, 5 లక్షల జీతం అతనికి ఉంది. కానీ నీ చదువుకి ఇప్పుడు అంత ఉద్యోగం అంత జీతం రావట్లా, కానీ నీకు అంత జీతం రావాలి. కానీ ప్రస్తుతం దేవాది దేవుడు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు. అది ఒకవేళ 15,000 అవని, ఒకవేళ 10,000 అవని. నేను చెప్పనా, దేవుడు ఏం చేశాడు? జోక్యం చేసుకున్నాడు. నీ ప్రయత్నం నువ్వు చేయి, దేవాది దేవుడు నీ నమ్మకతాన్ని ప్రజలకు చూపెడతాడు, నీ యథార్థతను దేవుడు చూపెడతాడు, నీ నైపుణ్యతను దేవుడు చూపెడతాడు, నీ సామర్థ్యం దేవుడు చూపెడతాడు. నువ్వు ఏమైతే ఆశించావో అక్కడికి నా దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. యోసేపుని గుంట్లో పడేశారు, అక్కడ సావాలా, దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేయగలిగాడు. పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు, అక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎలా జోక్యం చేసుకున్నాడు? పొతీఫర్ ఇంట్లో అనేక మంది పనులు ఉన్నారు, వాళ్ళందరి మీద ఆయన మేనేజర్ అయ్యాడు. మానవ ప్రయత్నం చేశాడు. చెరసాలలోనికి వెళ్ళాడు, అక్కడ ఖైదీలకి నా లీడర్గా మారిపోయాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు, మానవ ప్రయత్నం చేశాడు. ఏంటి తెలుసా? అక్కడ కూర్చొని నా కర్మ దేవుడు నమ్ముకున్నందుకు ఎలాగైపోయింది, పరిశుద్ధ జీవితం చేయడం వల్ల ఎలాగైపోయింది అనుకోవాలా. అక్కడ వేదనలో ఉన్న వాళ్ళని ఆదరించాడు, స్వప్నాలకి అర్థాలు చెప్పాడు, దర్శనాలకి అర్థం చెప్పాడు, వివరించాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు, మానవ ప్రయత్నం చేశాడు. నా దేవుడు గొప్ప స్థాయిలోనికి నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకున్నాక ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో నువ్వు నీ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే దేవుడు జోక్యం చేసుకున్నా, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అవి మురిగిపోతాయి. తర్వాత దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నాకేం చేశాడు, అలాగ చేశాడు తప్ప అని నువ్వు దేవుని తిట్టుకుంటే దేవుడు దానికి బాధ్యుడు కాదు. పేతురు యాకోబు చెరసాల ఉన్నారు. యాకోబు మరణించాడు, పేతురు చెరసాల ఉన్నాడు. మరుసటి రోజున పేతురుని శిరచ్ఛేదం చేయబోతున్నారు. సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసింది. ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. తండ్రి మా పేతురుని రక్షించు ప్రభువా. దేవుడు జోక్యం చేసుకున్నాడు. చెరసాలలో ఉన్న వ్యక్తి ఇది కలే అనుకొని, ఇది స్వప్నమే అనుకొని అక్కడే కూర్చుంటున్నాడు ఆ వ్యక్తి. దేవుడు జోక్యం చేసుకున్నాడు. రాత్రిపూట, మధ్యరాత్రి, మిడ్ నైట్ దేవుడు జోక్యం చేసుకున్నాడు. మిడ్ నైట్ దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు దేవదూత చెప్పేది ఏంటి తెలుసా? ఆకయ్య బాబు వాళ్ళు వచ్చేస్తారు, లే బయటికని. అంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. తెల్లవారుజాము దాకా వేచి ఉండుంటే, తెల్లవారుజాము 5 గంటల దాకా వేచి ఉండుంటే, 6 గంటల దాకా, 8 గంటల దాకా వేచి ఉండుంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. కానీ అది ఉపయోగపడేది కాదు, మురిగిపోయేది. ఆ టైంని సద్వినియోగం చేసుకొని బయటకు వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పనా, ఇక్కడ వాక్యం వింటున్న, మందిరములో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, దేవుడు ఆల్రెడీ నీ విషయం జోక్యం చేసుకున్నాడు. నీ వ్యాపార విషయంలో జోక్యం చేసుకున్నాడు, పరిచయ విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు, నీ కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు. కానీ నువ్వు కావాలని దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన వరాలని, దేవుడిచ్చిన తలంతుల్ని నువ్వు ఉపయోగించకుండా నువ్వు అక్కడ స్టక్ అయిపోతావు. దేవుడిని దాన్ని నువ్వు ఉపయోగించాలి. ప్రైజ్ ద లార్డ్.
నీ కంటిని, నీ మనోనేత్రాల్ని గుడ్డితనం చేసిన ప్రతి దురాత్మను యేసు రక్తములో అది తరిమి కొట్టబడును గాక. ఆయన వెలుగు నీ మనోనేత్రాల మీద పడి ప్రకాశించి నీ అవకాశం. దిస్ ఈజ్ యువర్ టైం. హల్లెలూయా. ఆమేన్ అనలేదే? కామ్గా ఉండకన్నానా? ఇది నీ సమయం, ఇది నీ కుటుంబ సమయం, ఇది నీ పిల్లల సమయం, ఇది మన సంఘ సమయం. దేవుడు జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. అదే గనక దేవుడు జోక్యం చేసుకున్న విషయం పేతురు గనక అర్థం చేసుకుని ఉండకపోతే, దేవుడు జోక్యం చేసుకున్నా అది అతనికి ఉపయోగపడేది కాదు. ఒక దేవదూతను పంపించన్నాడు, లేగయ్యా బాబు, వస్త్రాలు ధరించుకో, బయటికి వెళ్దాం. ఇది కళ అన్నా, కళ కాదే, నువ్వు రా. ఆ రోజున దేవదూతను పంపించాడు. పేతురు దగ్గరికి పంపించినట్లుగా ఈ రోజున ఆయన కుమారుడైన నన్ను నీ దగ్గర పంపించన్నాడు. దేవుడు ఆల్రెడీ జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఆల్రెడీ కార్యం చేశాడు. దేవుడు ఆల్రెడీ మొత్తం నీకు బ్లూ ప్రింట్ని ఎదుట ఉంచేశాడు. విశ్వాసముతో నువ్వు అడుగుపెట్టు, నేను చూసుకుంటా మొత్తం. హల్లెలూయా. విశ్వాసముతో అడుగుపెట్టి నేను చూసుకుంటా, నేను కార్యం చేస్తా, నేనున్నా. మరలా నేను జోక్యం చేసుకున్నా. నీ జీవితం పట్ల నేను జోక్యం చేసుకున్నా, నీ పిల్లల పట్ల నేను జోక్యం చేసుకున్నా. మరలా నేను ఏదో చెయ్యాలంటావేంటి? హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని బిడ్డలారా? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరో చెప్పండి, అందరూ చెప్పాలి, అందరు చెప్పాలమ్మా. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు. అయ్యా ఆహారం లేదయ్యా, అక్కడైతే మాకు ఫరో ఉండేవాడయ్యా, కరెక్ట్ టైంకి పొద్దునే మేము బానిసలమే, లైన్లో నుంచుంటే చాలు ఫుడ్ తినేవాళ్ళం, మధ్యాహ్నం అన్నం తినేవాళ్ళం, రాత్రి అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు రేపు ఎక్కడి నుండి ఆహారం అర్థం కావట్లా. పొద్దునుంటే మధ్యాహ్నం ఉంటుందా లేదా అర్థం కావట్లా, మధ్యాహ్నం ఉంటే రాత్రి ఉండో అర్థం కావట్లా. ఇదేం బతుకయ్యా, మాకేం బతుకు? దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకొని ఇప్పుడు ఆమేననాలి. దేవదూతలు తిన్న తిండిని హల్లెలూయా వీళ్ళకి ఇప్పించాడు. ఒక మాట మీరు గమనించండి, బానిసగా ఉన్న వాళ్ళని స్వతంత్రపరిచి ఆయన చిత్త ప్రకారం నడిచిన వాళ్ళకి దేవదూతల తిన్న తిండిని ఇప్పించగలిగితే రాష్ట్రపతులు తింటున్న ఆహారం, హల్లెలూయా, ప్రధానమంత్రులు తింటున్న ఆహారం, ముఖ్యమంత్రులు తింటున్న ఆహారం, రాజులు తింటున్న ఆహారం, రాణులు తింటున్న ఆహారం, పవిత్రమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, ఆరోగ్యం కలిగిన ఆహారం నీకు కూడా ఈ రోజున ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసంతో చప్పట్లు కొడుతుండగా హల్లెలూయా జరుగును గాక, హల్లెలూయా జరుగును గాక. దేవదూతలు తిన్న ఆహారం అంటే అధికారులు, దేశ అధికారులకి మించిన ఆహారం వాళ్ళకి ఇప్పించగలిగాడు. దేవునికి ఇవ్వగలడు. నజరేయుడైన యేసయ్య నామములో సమృద్ధి అయిన ఆహారం నీ ఇంట్లో ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 మందికి పెట్టే స్థితి దేవునికి ఇచ్చును గాక. 100 మందికి ఆహారం పెట్టే స్థితి దేవుడు ఇచ్చును గాక. మన మందిరానికి దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంకా ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చును గాక. దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవదూతలు తిన్న తిండిని ఇచ్చేవాడు. ఇస్తే దానికి ఒక పరిమితి ఉంది. అంటే పరిమితి అంటే ఆ టైంలోనే తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు తీసుకుంటే అది కుళ్ళిపోద్ది. దానికన్నా ఆ టైంలో వాళ్ళు తీసుకోవాలి వెళ్ళి. అంతేగాని పొద్దున ఆహారం రాత్రి తీసుకుంటా, మధ్యాహ్న ఆహారం ఎల్లుండి తీసుకుంటా అంటే కుదరదు, పాడైపోద్ది. అంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ టైం పీరియడ్ని ఇస్సాకారీలంట దే అండర్స్టూడ్ ద టైమ్స్, కాలమును ఎరిగి జీవించారంట. అంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ టైంలో దేవుడు మనకిచ్చిన అన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. లేకపోతే యెహోషువతో అన్నట్లు మనతో కూడా అదే మాట అంటాడు. యెహోషువ, నువ్వు బహుకాలము గడిచిన వృద్ధుడు, ఇంకా అనేకమైన పట్టణాలు స్వాధీనపరచుకొనవలసి ఉన్నది. నీ గురించి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా,
కానీ నువ్వు కొద్దిగానే స్వాధీనపరుచుకున్నావు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవా జోక్యం చేసుకో, దేవుడు జోక్యం చేసుకో, జోక్యం చేసుకో, జోక్యం చేసుకో అన్న ప్రార్థన దేవుడు ఆపమంటున్నాడు. నేను ఆల్రెడీ జోక్యం చేసుకున్నా, అది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ మనసుకు తెలుసు, నీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ జోక్యం చేసుకున్నా. నేను ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకో. దేవాది దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇచ్చును గాక. దేవుడు మనకి అజ్ఞానం దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భార్య భర్తలు 2 పిల్లలు. ఈ భర్త ఎలాంటోడంటే ఈరోజు పని చేస్తే 4 రోజులు పనికి వెళ్ళడం, వారం రోజులు పనికి వెళ్తే 4 రోజులు వెళ్ళడం, 4 రోజులు వెళ్తే 7 నెలల పనికి వెళ్ళడం. ప్రపంచంలో ఆంటీ గారు నాతో చెప్పింది నంబర్ 1 సోమరిపోతాడంట. ఏంటండి మీరు కాదు, అంత కోపంగా చూస్తున్నారండి ఇంకా మీరు. నంబర్ 1 సోమరిపోతాడంట. ఆంటీ గారు చెప్తున్న సాక్ష్యం, చెత్త కుండీలో వివాహాలు అయిపోయినాక చెత్త కుండీలో ఆహారం వేస్తారు కదా రాత్రిపూట. వివాహాలు అప్పుడు అందరూ అన్నీ తినరు, ఇంట్లో తిన్నట్టుగా మిగిలిపోయిన కొన్ని ఉంటాయి. అవి ఇంటికి తీసుకొచ్చి తిన్న రోజులు ఉన్నాయంట. ఆకలి అంత పేగులు తినేసే ఆకలి. మనిషి కాయలాగా ఉంటాడు, తల మొదలుకొని అరిపాదం దాకా గుండ్రాయిలాగా ఉంటాడు, కానీ కష్టపడ్డా మనిషి. ఆమె ప్రార్థన చేసింది, అయ్యా నువ్వు జోక్యం చేసుకో అయ్యా, ఎన్నాలని మా అన్నల మీద చెల్లెల మీద ఆధారపడేది, అయ్యా నువ్వు జోక్యం చేసుకో అయ్యా, నువ్వు జోక్యం చేసుకో. ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక వెల్డింగ్ షాపులో ఉద్యోగం దొరికింది. రోజుకి, అంటే ఇది 1992-97 మధ్యలో జరిగిన సంఘటన. 92-97 మధ్యలో జరిగిన సంఘటన. దేవా జోక్యం చేసుకో. వెల్డింగ్ షాపులో ఒక మేస్త్రి కింద ఉన్నాడు. రోజుకి 250 రూపాయలు 200 ఇస్తారు. అలా పనిచేయడం ప్రారంభించాడు. దేవుడు తన ఆంటీ గారితో ప్రేరేపించారు. తన భర్తతో ఇలా మాట్లాడింది, ఏమండి మనమే ఎక్కడన్నా కొంచెం దూరంగా వెళ్ళి ఒక వెల్డింగ్ షాప్ పెట్టుకుంటే పోలా అంటే, ఈయన అన్నాడు అది చేయగలనో లేదు. లేదు మీరు చేయగలరండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీరు చేయగలరండి. భార్యాభర్తలు వెళ్ళి ఆ ఓనర్ గారితో ఏమన్నారంటే, అయ్యా మేము ఇంతకాలం మీ దగ్గర చేసాం, మీరు ఎక్కడన్నా పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయి మేము వెల్డింగ్ షాప్ పెట్టుకుంటాం చిన్నది. ఆయన ఏడ్చుకుంటూ అన్నాడంట, నేను కూడా అదే అనుకున్నానమ్మా, ఎంతకాలం నా దగ్గర ఉండి మీరు ఇలా చేస్తారు, మీరు ఎప్పుడొచ్చి అడుగుతారా అని నేను చూస్తానా, మిమ్మల్ని పంపిస్తా అని చెప్పి కొంచెం దూర ప్రాంతంలో ఆయనే కొంచెం ఖర్చు పెట్టి వెల్డింగ్ మిషన్ కొనిచ్చి మిగతాయి కొనిచ్చి షాప్ పెట్టుకున్నాడు. చిన్న బడ్డీ కొట్లో పెట్టుకున్నాడు. దేవుని ఆస్వాదించాడు. దేవుడు ఆ షాపును ఆశీర్వదించాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా, ఆమేనండి. దేవుడు జోక్యం చేసుకున్నాడు. మానవ ప్రయత్నం జరిగింది, దేవుడు కార్యం చేశాడు. ఆ ఆంటీగా నాతో చెప్తున్నారు, చెత్త కుండీలో ఆహారం తిన్న మేము, అంటే ప్రతిరోజు మేము తినకపోయినా ఆకలి తట్టుకోలేక తిన్న మేము, ఈరోజు నీకు కనబడుతున్న ఈ 2 అంతస్తుల బిల్డింగ్ అప్పటి కాలంలో 20 లక్షల రూపాయలు. ఈ సోఫా సెట్ విలువ, ఈ రిఫ్రిజిరేటర్ విలువ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబం 1-2 దైవజనులు కాదు, దాదాపు 100 మంది పైన దైవజనులకి ప్రతి నెల 2000 రూపాయలు ఇవ్వడానికి ఆ ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘానికి గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకుంటాడు. మానవ ప్రయత్నంలో దేవాది దేవుడు జోక్యం చేసుకొని కార్యం చేయబోతున్నాడు. అబ్రహాము, శారా, ఒకే ఒక్క కుమారుడు ఇస్సాకు. వివాహ కార్యక్రమం కొరకు ఎలియాజర్ వెళ్తున్నాడు. ఎలియాజర్ వెళ్తుండగా ఎలియాజర్ ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా నన్ను నమ్మారయ్యా మా యజమానుడు యజమానురాలు, ఎంత నమ్మకం అయ్యా, అయ్యా వాళ్ళు కూడా రాకుండా వాళ్ళ కుమారుడు భార్య కోసం నన్ను అప్పగించారయ్యా, అయ్యా నా ప్రయత్నంలో నువ్వు జోక్యం చేసుకోవా? హల్లెలూయా. నా ప్రయత్నంలో నువ్వు జోక్యం చేసుకోవా? నా ప్రయత్నంలో నువ్వు జోక్యం చేసుకోవా? ఆయన ప్రార్థన చేసినట్లే ఆయన ప్రయత్నంలో దేవుడు జోక్యం చేసుకొని అబ్రహాము ఊహించిన దానికన్నా, ఇస్సాకు ఊహించిన దానికన్నా సర్వశక్తి గల దేవుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఒక రిబేకమ్మను దేవుడు అనుగ్రహించాడు. అమానవ ప్రయత్నంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామంలో వివాహ విషయంలో అమ్మా నాన్నలారా, ఆమేన్, అమ్మా నాన్నలారా యేసు రక్తమే చేయమనండి. అందరు గట్టిగా అనాలి, యేసు రక్తమే చేయం. ఆ వివాహ విషయంలో అమ్మా నాన్నలారా,
ఆ మాట అంటాను, యేసు రక్తమే జయమనాలి. వివాహ విషయములు అమ్మా నాన్నలారా, యేసు రక్తమే జయం. వివాహ విషయములు అమ్మా నాన్నలారా, యేసు రక్తమే జయం. వివాహ విషయములు అమ్మా నాన్నలారా, యేసు రక్తమే జయం. అయ్యా కన్నీరు కారుస్తున్నామయ్యా, వేదన పడుతున్నామయ్యా, దుఃఖపడుతున్నామయ్యా, దుఃఖంగా ఉందయ్యా. యాకోబుకి 12 మంది పిల్లలండి. 12 మంది పిల్లలకి దేవుడు ఘనంగా వివాహం జరిగించేటట్టు చేస్తే నీకు అనుగ్రహించిన ఆ ఇద్దరి కోసం తల ప్రాణం తోకకొచ్చేటట్టు చేయడు. యేసయ్య నామములో నా దేవుడు కార్యం చేయను గాక. హల్లెలూయా. ఈరోజు నజరేయుడైన యేసే నామములో నీ కుమార్తె వివాహ విషయంలో మంచి అల్లుడు రావాలని, నా కుమార్తెకి మంచి భర్త కావాలని, నీ కుమారుడు విషయంలో మంచి భార్య కావాలని, కోడలు కావాలని వేచి ఉంటున్నావే, నీ మానవ ప్రయత్నంలో దేవుడు జోక్యం చేసుకొని గాక. నీ కన్నీరు తుడువును గాక. ఆనంద బాష్పాలు నీ కంట్లో నుండి కారును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అల్లుడిగా కాదు, ఒక కుమారుడిగా నీ ఇంటికి వచ్చును గాక. కోడలుగా కాదు, ఒక కూతురుగా నీ ఇంట్లో ఉండును గాక. కుమారుడిగా ఉండును గాక, కూతురుగా దేవుడు ఉంచును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మానవ ప్రయత్నంలో దేవుడు జోక్యం చేసుకొని గాక. యెహోషువ, జెరుబ్బాబెల్ మందిరం కడుతున్నారు. మానవ ప్రయత్నం అది అవ్వదే. సతికిల పడిపోయేక మా వలన కాదు అనుకున్నప్పుడు మానవ ప్రయత్నంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం చెప్తుండగా ఆగిపోయిన పనులు నీ ప్రయత్నములో దేవుడు జోక్యం చేసుకొని గాక. ఏలియా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఏంటంటే, ప్రార్థన చేయడం ఆలస్యం, నెక్స్ట్ సెకండ్లో జవాబు చూసే అంత కెపాసిటీ కలిగినాడు. అంత అధికారం దేవుడు ఆయన ప్రార్థనలో ఉంచాడు. వర్షం పడదు అంటే ఇక పడదు అంతే. మోపైన వర్షం వస్తుంది అంటే మోపైన వర్షం వచ్చేద్ది అంతే. చచ్చిపోయినోడు గారు ప్రాణం చేత యేసు నామములో తిరిగి లెగుని గాకంటే తిరిగి లెగుస్తాడు అంతే. వచ్చే సంవత్సరం ఇదే సమయకాలంలో నీకు గర్భఫలం కలుగుతుంది, గర్భఫలం కలుగుతుంది అంతే. అటువంటి అభిషేకం కలిగిన దేవజనుడు. అటువంటి వాడు కూడా ప్రార్థన చేస్తుంటే జవాబు రాదే. అసలు మామూలు ప్రార్థన కాదు. మనం మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాం, సాష్టాంగపడి ప్రార్థన చేస్తాం, మోకాలు ఉండి ప్రార్థన చేస్తాం. మోకాలు వంచండి రా బాబు అన్నా సరే కొంతమందికి మోకాలు వంచితే వాళ్ళకు వణుకులు పడుతూ ఉంటుంది. కానీ ఈ మనిషి ఏలియా ఏకంగా తన శిరస్సుని తన మోకాలు మధ్యలో ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, నడువు పట్టుకుంటుంది. మామూలుగా ఉంటుంది ఆ ప్రార్థన. అందుకని రేపు వెళ్ళిపోయి అలా చేశారు. మళ్ళీ అలవాటు లేకుండా అలా చేయకండి, నా మీదకి వస్తారు, మళ్ళీ ఏమైనా పట్టేసేస్తాయి. అలా ప్రార్థన చేస్తున్నాడు. ఒకటోసారి జవాబు రావట్లా, రెండోసారి రావట్లా, 3 రావట్లా, 4 రావట్లా, 5 రావట్లా, 6 రావట్లా. ఆ పనోడేమో, ఆ సేవకుడేమో వెళ్ళి మేఘాలు చూసిరా అంటాడు, ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు. ఈ సేవకుడు అనుకుంటాడు నువ్వు ప్రార్థన చేయి, మేమేమో అటు ఇటు తిరగాల. నువ్వు తిరిగితే అర్థమైంది ఆ బాధ. ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, అటు ఇటు తిరిగేదానికన్నా కూర్చొని ప్రార్థన చేయడం చాలా కష్టం. పొలం పని చేసేదానికన్నా ప్రార్థన చేయడం చాలా కష్టం. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా పొలం పని చేసేదానికన్నా 1 గంట నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేయడం చాలా కష్టం. అది ప్రార్థన చేసినోడికి అర్థమైద్ది, మిగతాడికి అర్థం కాదు. ఈ సేవకుడు అనుకుంటాడు నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకో, మేమేమో అక్కడికి వెళ్ళి తిరిగి రావాలి. ఆ సముద్రం ఒడ్డు దాకా వెళ్ళి నువ్వు మాట్లాడుతూ చూసి రమ్మంటావు. చాలామంది ఏమనుకుంటారంటే నీకేముందయ్యా అక్కడ నుంచొని ప్రసంగం చేయడమే. నో 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 నో. దీని వెనకాల దేవుడు సాయం చేయకపోతే నేను ఇలా చెప్పలేను. ఆయన ఉచితమైన కృప రెండవ రాకడ వరకు కుటుంబానికి తరతరములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏలియా ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా నేను అక్కడికి ఆకెళ్ళి మళ్ళీ రావటం, మళ్ళా ప్రార్థన చేయటం, మళ్ళా ఇటు రావటం, ఇలా 6 సార్లు అనుకున్నాడు ఏలియా. అయ్యా ప్రార్థన చేయగలను తప్ప నీ చెయ్యి వంచి వర్షం రప్పించేటట్లు నేను చేయలేనయ్యా. మేఘాలు అక్కడ ఏర్పాటు చేయలేనయ్యా, నీళ్ళు నేను అక్కడ ఏర్పాటు చేయలేనయ్యా, కానీ నువ్వు చెయ్యగలవయ్యా.
నువ్వు చేయగలవయ్యా, నా ప్రయత్నంలో నువ్వు జోక్యం చేసుకో అయ్యా, నన్ను అవమానపడనీకయ్యా, నన్ను సిగ్గుపడనీకయ్యా, నన్ను తలగా చేస్తావు కానీ తోకగా చేయవు, పైనున్నవాడిగా చేస్తావు కానీ కింద ఉన్నవాడిగా చేయవు. దేవుడు అన్నాడు జోక్యం చేసుకుంటా, జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. కాలువలు నిండి పొర్లినాయి. ఆమేన్ అనండి. వాగులు నిండి పొర్లినాయి, నదులు నిండి పొర్లినాయి, బావులు నిండి పొర్లినాయి, నదులు నిండి పొర్లినాయి. హల్లెలూయా. ఈ రోజున నీ మానవ ప్రయత్నానికి దేవాది దేవుడు జోక్యం చేసుకొను గాక. వ్యాపారములో దేవా నువ్వు జోక్యం చేసుకో తండ్రి, కుటుంబంలో జోక్యం చేసుకో తండ్రి, బిడ్డల విషయంలో జోక్యం చేసుకో తండ్రి. హల్లెలూయా. దావీదు గొల్యాతును చంపడానికి వెళ్తున్నాడు. ఏమండి గొల్యాత్ ఏంటండి, దావీదు ఏంటండి? గొల్యాతు చూడండి ఎలా ఉన్నాడు. కానీ ఆయన హెల్మెట్, ఆయన డాలు, ఈట, తల మొదలుకొని హైటు, వెయిట్, పర్సనాలిటీ, 4 ప్యాక్ 6 ప్యాక్ ఏ ప్యాకులు ఉన్నాయో అన్ని ప్యాకులు ఆయనకు ఉన్నాయి. ఈ గొల్యాతు ఎలాగున్నాడు? దావీదు చాలా చిన్నవాడు, ఒడిశలో మాత్రమే. ఆ ఒడిశలో ఇంత పెద్ద బండరాయి కాదు, చిన్న రాయి. ఆ చిన్న రాయి ఒడిశలో ఉంచి ఆఖరికి పిచ్చిక కరెక్ట్ పడితే సత్తదో లేదో నాకు తెలియదు, కానీ ఈయన గిరా గిరా తిప్పుతుంటే, గిరా గిరా తిప్పుతుంటే ఆయన హృదయములో ఉన్న ప్రార్థన ఇదే: నా ప్రయత్నానికి నువ్వు జోక్యం చేసుకో అయ్యా, నా ప్రయత్నానికి జోక్యం చేసుకో అయ్యా. ఆయన దూరములో ఉన్నాడు, ఆ నుదుటికే కొట్టాలని దేవుడే తలంపించాడు, మరి ఎవ్వరూ కాదు. అంతే ఇసరగానే అది వెళ్ళి నుదుటికి తగిలింది. ఎవడకన్నా నుదుటికి తగిలితే అది వెనకాల పడిపోవాలా, కానీ గొల్యాతు ఎదరక పడ్డాడు. ఇది దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప జరిగిన కార్యం కాదు. ఈ రోజున మనం ఎలాగున్నామంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈరోజు మన ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. మన సంఘం ఎలాగున్నదంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈ లాక్డౌన్ కాలంలో ఒక్క టీవీ ప్రోగ్రాం కూడా ఆపకుండా లక్షల కనడానికి దేవుడు చేశాడంటే అది మన శక్తి, మన సామర్థ్యం కాదు, దేవుడు జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అంకుల్ గారు నాకు ఫోన్ చేసి అన్నారు, ఎలా కట్టేవయ్యా ప్రతి నెల? నేను అన్నాను, ఒకటే, దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎలా ముందుకు సాగింది? దేవుడు జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు మన కుటుంబ విషయంలో చేసేందుకు స్తోత్రం. ఎవరికి ఏది ఇవ్వాలో ఏది ఆపకుండా దేవాది దేవుడు నడిపించాడే, అది మన శక్తి, మన బలం కాదు, దేవుడు జోక్యం చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపడదామా? దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈ రోజున మానవ ప్రయత్నంలో దేవుడు జోక్యం చేసుకొని గాక. ఈరోజు వాక్యం వింటుండగా మొదటి పాయింట్ చెప్పక ముందు మేము చెప్పా, ఈ రోజున నీ మానవ ప్రయత్నంలో దేవుడు జోక్యం చేసుకోవాలన్నయ్యా అన్నవాళ్ళు, పాస్టర్ గారు, దైవజనుడా, దైవ సేవకుడా అన్నవాళ్ళు వేగంగా లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు ఎవరికి వాళ్ళు చెప్పండి. చర్చిలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. నా స్టేజీ ముందులో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఒకవేళ ఎల్ఈడి స్క్రీన్లో మీరు కూర్చుంటే ఎల్ఈడి స్క్రీన్లో ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. మీరు ఎక్కడున్నారో లేచి నిలబడండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే నో ప్రాబ్లం, లేచి నిలబడండి. 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి. యేసయ్యా, నీ బిడ్డ ద్వారా నాతో మాట్లాడేవయ్యా. యేసయ్యా, ప్రయత్నం చేస్తున్నానయ్యా, అన్నీ అపజయమేనయ్యా. యేసయ్యా, ప్రయత్నం చేస్తున్నానయ్యా. యేసయ్యా, అపజయమేనయ్యా. యేసయ్యా, ప్రయత్నం చేస్తున్నానయ్యా, సఫలపరుస్తున్నావయ్యా. యేసయ్యా, థ్యాంక్ యూ. ఆ మాట అందరూ చెప్పండి. హల్లెలూయా, థ్యాంక్ యూ. అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. మీ అబ్బాయి విషయంలో ప్రయత్నం చేశారు, సఫలపరిచారు. అమ్మాయి విషయంలో సఫలపరిచారు, వ్యాపారంలో సఫలపరిచాడు, వివాహ విషయంలో సఫలపరిచాడు, కుటుంబ విషయంలో సఫలపరిచాడు. వాళ్ళందరూ థ్యాంక్ యూ. ఒకవేళ నీకు సఫలపరచకపోయినా చెప్పు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు యేసయ్యకి చెప్పు, యేసయ్యా, నజరేయుడైన యేసయ్య నామములో నా ప్రయత్నానికి దేవా జోక్యం చేసుకోండి.
యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవా దేని మహింపరుద్దా. ఆ చప్పట్లు కొడుతుండగా యేసయ్యా అని చెప్పండి, యేసయ్యా అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చిలో ఉన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆ చప్పట్లు వినబడాలి. దేవాది దేవుడు అన్య భాషలతో మాట్లాడడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడా? అన్య భాషలతో మాట్లాడు. స్తోత్రం చెప్పాలనిపిస్తుందా? స్తోత్రం చెప్పు. నీ ప్రయత్నం మీద దేవుని ఆశీర్వాదం ఉండును గాక, నీ ప్రయత్నం మీద దేవుని ఆశీర్వాదం ఉండును గాక, దేవుడు సఫలపరచును గాక. ఓ నువ్వు చప్పట్లు కొడుతుండగా నేను చెప్పాను కదా కొన్ని నిమిషాలు ఇలా దేవునికి స్తోత్రం చెల్లిస్తామని. అందువల్ల నేను ఆరంభంలోనే చెప్పా, కొన్ని బంధకాలను దేవుడు తెంచి పడేస్తున్నాడు. ఆయన నీ ప్రయత్నాన్ని దేవుడు ఓకే చేయబోతున్నాడు. నీ ప్రయత్నం మీద ఆయన రక్తం ఉంచబోతున్నాడు. నీ ప్రయత్నం మీద దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడి మాట చెప్పమంటున్నాడు. నువ్వు చప్పట్లు కొట్టుతుండగా వ్యాపార విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశావు, విఫలమైపోయావే. యేసయ్య రక్తములో విజయవంతంగా మార్చును గాక. రియల్ ఎస్టేట్ లో విజయవంతంగా మార్చును గాక. ఈ రోజున నీ మందిరానికి వస్తున్న వాళ్ళు నీ బిడ్డలు చప్పట్లు కొడుతుండగా ఏ విధం చేతనైనను నువ్వు దాన్ని విజయవంతంగా మార్చాలి. నాకు తెలవదు రాజా, నువ్వు జోక్యం చేసుకోవాలి. బిడ్డల వివాహ విషయంలో జోక్యం చేసుకోవాలి. నీ మందిరములో చప్పట్లు కొడుతుండగా యేసయ్యానండమ్మా. మందిరములో ఉన్నవాళ్ళు యేసయ్యానండి. యేసయ్యని నమ్ముకొని మన బిడ్డలకు వివాహం జరగకుండా ఉండటం, తమ్ముళ్లకు చెల్లెలకు వివాహం జరగకుండా ఉండటం అది దేవుని చిత్తం కాదు. ఏ కాంగులను సంసారులుగా చేస్తానన్నాడు. ఆదాముకు దేవుడు ఒక అవ్వమనిచ్చాడు. దానికి వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి అంధకార శక్తులు కొట్టివేయబడును గాక. నా చెల్లెలకు వివాహాలు జరుగును గాక. యేసయ్య నామములో నీ బిడ్డలైన తండ్రి ఆ చెల్లెలకు వివాహం జరుగును గాక. నా తమ్ముళ్లకు వివాహం జరుగును గాక. యేసయ్య స్తోత్రం రాజా. హల్లెలూయా. మోషే ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచాడు. ఈ రోజున నాయన నీ బిడ్డల యొక్క ప్రయత్నాన్ని దేవా నిలబడ్డారయ్యా. నిలబడి నువ్వు తప్ప మాకు దిక్కులేరు రాజా. మోషే ప్రయత్నాన్ని హల్లెలూయా నువ్వు జోక్యం చేసుకోవటం వలన సఫలమైంది. మందిరములో వాక్యం వింటున్నారే నిలబడి మీతో ప్రవచనాత్మకంగా చెప్పనా? అక్షరాల హల్లెలూయా. డిసెంబర్ నెల లోపల కొన్ని కుటుంబాలలో నీ ప్రయత్నానికి దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడు సాక్ష్యం చెప్పబోతున్నారు.